శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నవమి తిథి సాయంత్రం 4:53 వరకు, అనంతరం దశమి. భరణీ నక్షత్రం ఉదయం 9:28 వరకు, అనంతరం కృత్తికా నక్షత్రం. శుక్లయోగం రాత్రి 1:54 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. కౌలవకరణం సాయంత్రం 4:53 వరకు, అనంతరం తైతులకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 8:38 నుండి 10:07 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:34 ప్రారంభమై శేష అమృత ఘడియలు రేపు సూర్యోదయం అయిన అనంతరం వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి 9:46 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:09 నుండి 12 గంటల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మధ్వనవమి, అదేవిధంగా మంగళవారం నవమి. భరణీ నక్షత్రం కలిసి రావటం కూడా ఒక విశేషం. భరణీ స్యాద్ యమో యామ్య హ్యంతకో హ్యమసంజ్ఞిక అని. అదేవిధంగా కృత్తికా నక్షత్రం కూడా ఈనాడు ఉదయం 9:28 ఉంది. ఈ కృత్తికా నక్షత్రం కార్తికేయుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం. అందులో మంగళవారం కలిసి రావటం వల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి అర్చన జరిపించడంతో పాటు ఎవరైతే జాతకంలో కుజ రాహు కేతుగణాల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవాళ సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా క్షీరాభిషేకాన్ని జరిపించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని 6 సార్లు పారాయణ చేయటం వల్ల వారి వారి కామ్యసిద్ధిని పొందగలుగుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనది. అందులో ఈ మంగళవారం కృత్తికా నక్షత్రం కలిసి రావటం మరింత ఆరాధనకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. దీంతోపాటు మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల లోపు రాహుకాల సమయంలో ఏదైనా శక్తి ఆలయంలో అంటే అమ్మవారి ఆలయంలో పెట్టినటువంటి రాహుకాల దీపం చాలా ప్రభావవంతమైనది. రాహుకాల సమయం దాకా భోజనం చేయకుండా ఉండి రాహుకాల సమయంలో దేవాలయానికి వెళ్ళి ఆ అమ్మవారి ముందు ఆవు పేడతో చక్కగా అలికి అష్టదళ పద్మాన్ని లిఖించి దానిపైన పసుపు కుంకుమ వేసి పుష్పాలను కూడా చక్కగా పెట్టి దానిపైన కొత్త ప్రమిదను ఏర్పాటు చేసి దాని లోపల ఆ నిమ్మ ఇదేదైతే ఉన్నదో ఆ నిమ్మ డొప్పలో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత రాహుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రము, కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసి యథాశక్తిగా పంచపూజ చేసి ఆ దీపాన్ని అర్చించి నివేదన చేసి హారతి ఇవ్వాలి. అనంతరం చక్కగా శుచిగా స్వయంగా వండుకున్నటువంటి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి భోజనం చేస్తే దీన్ని భౌమ రాహుకాల దీప వ్రతం అని కూడా ప్రత్యేకంగా మనకి దక్షిణాది సంప్రదాయంలో కనపడుతుంది. ఇది ప్రతి వారం చేయడం చాలా విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. ఇట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు 7 లేక 11 వారాలు కనుక ఈ రాహుకాల దీపాన్ని పెట్టినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. కొన్ని క్షేత్రాల్లో ఆయా క్షేత్రాల సంప్రదాయాన్ని అనుసరించి రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధనలో పాల్గొన్న ఆ ఆరాధనను తిలకించిన లేదా పరోక్షంగా ఆ ఆరాధనకు సహకరించి మన గోత్రనామాలతో ఆ ఆరాధన జరిగినా కూడా జాతకంలో ఉన్నటువంటి కుజ రాహు కేతుగణాల దోషం తొలగిపోవడంతో పాటు దీర్ఘకాలిక రుణ బాధలు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అనారోగ్యంలో కీళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్లకు దానికి సంబంధించినటువంటి ఉపశమనం తప్పకుండా లభిస్తుంది. మంగళవారం రాహుకాల సమయంలో చేసినటువంటి దీపారాధన చాలా ఫలవంతం. ఇట్లా చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఆ రాహుకాల సమయంలో సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే సాధారణ సమయంలో చేసినటువంటి స్తోత్రపారాయణ ఫలం కంటే 3 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ నవమి మంగళవారం కృత్తికా నక్షత్రం వచ్చినటువంటి ఈ రోజున యథాశక్తిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్యు యొక్క దివ్య అనుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగ వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు మాఘశుద్ధ
నవమి, వారం జయవారం లేదా మంగళవారం, నక్షత్రం భరణి ఉదయం 9:28 వరకు, అనంతరం నక్షత్రం కృత్తిక. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రవి కుజ బుధ శుక్రుడు సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, చంద్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంఘర్షణలతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ సంయమనంతో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విమర్శలకు గురేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వరకు తగ్గుతుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిడులు మహిళలకు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. క్రీడారంగం వారికి స్ఫూర్తి తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా ఆనందానికి దారితీస్తుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి పరిశోధనలు భరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. ఇతరులపై ఆధారపడి చేపట్టినటువంటి కార్యకలాపాలపై జాప్యాలు చవిచూస్తారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. నూతన కార్యక్రమాలు, ఒప్పందాల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. మానసిక చిరాకులు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యలు జటిలమైనప్పటికీ క్రమక్రమంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన లోపిస్తుంది. తద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు.
స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం మహిళలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు బలపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. నత్తనడకగా కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ వేగాన్ని పుంజుకుంటాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. విమర్శలు వచ్చినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని ధైర్యంగా కార్యకలాపాలు కొనసాగించేటువంటి స్థైర్యం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కూడా పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి రాజకీయ లబ్ధి చేకూరుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యాచరణ మహిళలకు సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రగతి కొనసాగించగలుగుతారు. వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాలు చిరాకులు ఉన్నప్పటికీ ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా సినీ రంగం వారికి లభిస్తాయి. మహిళలకు స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. సినీ రంగం వారికి సామాన్యం. ఆర్థిక పరిస్థితి వ్యవసాయ రంగం వారికి మెరుగవుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. దూర వార్తలు రుచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి విశేష ప్రజ్ఞతో కూడినటువంటి విజయాలు సాధించేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా సినీ రంగం వారిని వరిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, దర్శించడం ద్వారా అనుకూల పరిస్థితులు చేకూరుతాయి. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఉత్తమ విషయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ అనుకున్నవి సాధించగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విఘ్నాలకి దారితీస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందేహ నివృత్తులు దూరమవుతాయి. వేగవంతమైన స్థిరమైనటువంటి కార్యాచరణ తగ్గుతుంది.
ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో కూడా సందేహాలు ప్రబలమవుతాయి, సమస్యలు కూడా జటిలమవుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో మహిళలకు కార్యకలాపాలు కొనసాగుతాయి, విస్మయాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించలేకపోతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు దక్షిణం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చాకచక్యంతో వ్యవహరించి చకచకా కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. సఖ్యతతో కూడినటువంటి స్నేహితుల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉద్యోగస్తులకి ఉపకరిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో, భాగస్వాముల విషయంలో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారు సాధించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం వంటి ప్రక్రియల ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పొట్ట బిగించగలుగుతారు. స్థిరత్వం పెరుగుతుంది. చాంచల్య స్వభావంతో గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు స్థిరంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మిత్రులతోటి, బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. విభేదాలు సమసిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అంశాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం, దర్శించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విభేదాలను చవిచూస్తారు. నమ్మిన వారి ద్వారా మోసపోయేటువంటి సంఘటనలు వేధిస్తాయి. మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు కొనసాగుతాయి. నూతన ఉత్సాహం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో మందత్వం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు విద్యార్థులు సాధించలేకపోతారు. గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఈతి బాధలు తగ్గుతాయి. శ్రమని అధిగమించగలుగుతారు. ఆకస్మిక విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బరువు బాధ్యతలు తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాల్ని కలిగిస్తుంది. ఆరోగ్యం, క్షేమం, నూతన బాధ్యతలు సక్రమ ఫలితాల్ని కలిగిస్తాయి.
ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు దక్కించుకోగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెన్నెంటి ఉంటాయి. గృహ విషయాల్లో కూడా సఖ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, ఆర్థిక విజయాలు లాభించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వేగవంతంగా కలిసి రావాలని మంగళవారం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దీపారాధనల్లో అనేక రకాలైన దీపారాధనలు ఉన్నాయి. దీపాలలో జలదీపాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. జలదీపాలు అంటే ఏంటో, జలదీపాలు వెలిగించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో, జలదీపాలు వెలిగించడం ద్వారా ఎటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జలదీపాలు అంటే ఏంటంటే, నదీ తీరంలో కానీ, నదిలో కానీ, నీళ్లలో కానీ వెలిగించే దీపాలను జలదీపాలు అంటారు. ఈ జలదీపాలు ఎప్పుడైనా సరే సాయంకాలం 6:30 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో వెలిగిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ జలదీపాలలో కూడా అనేక రకాలైన జలదీపాలు ఉన్నాయి. పుష్ప జలదీపం, పర్ణ జలదీపం, తీర జలదీపం, హారతి జలదీపం అని జలదీపాలు ప్రధానంగా 4 రకాలుగా చెప్పడం జరిగింది. వీటిలో మొట్టమొదటిది పుష్ప జలదీపం. పుష్ప జలదీపం అంటే ఏంటంటే, దేవీ దేవతల చిత్రపటాలకి పుష్పాలతో పూజ చేసిన తర్వాత ఆ పుష్పాల దొంతర ఒక పాత్రలాగా తయారు చేసి, అంటే దేవీ దేవతల చిత్రపటాలకు పూజ చేసిన పుష్పాలన్నీ కూడా ఒక పాత్రలాగా, ఒక ప్రమిదలాగా ఏర్పాటు చేసి దానిలో కర్పూరం ఉంచి వెలిగించి, లేదా ఆవు నెయ్యిలో ముంచిన ఒత్తులు వేసి వెలిగించి దాన్ని నీటిలో విడిచిపెడితే దీన్ని పుష్ప జలదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ పుష్ప జలదీపాన్ని వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, మానసిక ప్రశాంతత కలుగుతుంది, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం చేకూరుతుంది. అంటే మేధాశక్తి పెంపొందటానికి, మానసిక ప్రశాంతత కలగటానికి పుష్ప జలదీపాలు విశేషంగా సహకరిస్తాయి. ఆ తర్వాత పర్ణ జలదీపాలు. పర్ణ జలదీపాలు అంటే ఆకుల మీద వెలిగించే జలదీపాలను పర్ణ జలదీపాలు అంటారు. అయితే ఈ పర్ణ జలదీపాలు వెలిగించేటప్పుడు ఆకుల మీద కర్పూరం ఉంచి దీపం వెలిగించి, లేదా ఆకుల మీద ఆవు నెయ్యిలో ముంచినటువంటి ఒత్తులు వేసి వెలిగించి వాటిని నీళ్ళల్లో విడిచిపెడితే వీటిని పర్ణ జలదీపాలు అంటారు. అయితే ఈ పర్ణ జలదీపాల్లో కొన్ని ప్రత్యేకమైన ఆకులకు మాత్రం ఆకుల మీద దీపం వెలిగించకూడదు. ఆకుల మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నదిలో విడిచిపెట్టాలి. అంతేగాని ప్రత్యేకమైన ఆకుల మీద కర్పూరం కానీ లేదా నెయ్యిలో ముంచినటువంటి ఒత్తిని కానీ వేసి దీపం వెలిగించరాదు. ఆ ఆకులు ఏంటంటే, మొట్టమొదటిది తమలపాకు, రెండవది రావి ఆకు, మూడవది మర్రి ఆకు, నాలుగవది మారేడు దళం, ఐదవది మోదుగ చెట్టు ఆకు. ఈ 5 మీద మాత్రం కర్పూరం ఉంచి వెలిగించటం, ఆవు నెయ్యిలో ముంచిన ఒత్తి వేసి వెలిగించడం చేయకూడదు. అంటే దీపం సెగ ఈ ఆకులకు తగలకూడదు. ఈ ఆకుల మీద మట్టి ప్రమిద ఉంచి నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ ఆకులతో పాటుగా దీపాన్ని నదిలో విడిచిపెట్టాలి. వీటినే పర్ణ జలదీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ పర్ణ జలదీపాలు వెలిగించడం ద్వారా ధనాకర్షణ, జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. ఆ తర్వాత మూడవ జలదీపం తీర జలదీపం. తీర జలదీపం అంటే ఎక్కడైనా నదిలో స్నానం చేసిన తర్వాత నదీ తీరంలో వెలిగించే దీపాలను తీర జలదీపాలు అంటారు. అయితే ఈ తీర జలదీపాలు వెలిగించేటప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన నియమం పాటించాలి. ఆ నియమం ఏంటంటే, నదిలో స్నానం చేసిన వెంటనే ఆ నీటికి దగ్గరలో తీరదీపం వెలిగించకూడదు.
నదిలో దిగటానికి మెట్లు ఉంటే ఆ మెట్ల మీద తీరదీపం వెలిగించకూడదు. నదీ ప్రవాహానికి అత్యంత సమీపంలో తీరదీపం వెలిగించకూడదు. ఆ నదీ ప్రవాహానికి బాగా దూరంగా వచ్చి మెట్లన్నీ ఎక్కి ఆ ఒడ్డు ప్రాంతంలో మాత్రమే తీరదీపాలు వెలిగించాలి. అంటే ప్రవాహానికి దగ్గరగా కానీ నదిలో స్నానం చేయడానికి దిగే మెట్ల మీద కానీ తీరదీపాలు వెలిగించకూడదు. కొంచెం దూరంగా తీరదీపాలు వెలిగించాలి. ఆ తీరదీపాలు కూడా ఎలా వెలిగించాలంటే జంట దీపాలు వెలిగించాలి. అంటే నదీ తీరంలో కొంచెం దూరంగా వచ్చి 2 మట్టి ప్రమిదల్లో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. సాయంకాలం పూట ఇలా తీరదీపాలు వెలిగించడం ద్వారా ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇక చివరగా హారతి జలదీపం. హారతి జలదీపం అంటే ఏంటంటే ఏవైనా నదులకి సాయంకాలం పూట హారతి ఇస్తారు. గంగా హారతి, ఇలా ప్రత్యేకమైన నదులకి హారతులు ఇస్తారు. అలా నదులకు హారతి ఇచ్చిన తర్వాత ఆ నదీ పరిసర ప్రాంతాల్లో దీపాన్ని వెలిగిస్తే దాన్ని హారతి జలదీపాలు అంటారు. ఇలా నదీ హారతులు ఇచ్చిన తర్వాత ఆ నదీ తీరంలో దీపాలు వెలిగించుకోండి, నదులకు హారతి ఇవ్వండి. వీటినే హారతి దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా జలదీపాలలో పుష్ప జలదీపాలు, పత్ర జలదీపాలు, తీర జలదీపాలు, హారతి జలదీపాలని 4 రకాలుగా సంప్రదాయంలో చెప్పారు. హారతి జలదీపాలు ఇవ్వటం ద్వారా అంటే నదులకు హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని దర్శనం చేసుకోవటం, మీరే నదికి హారతి ఇచ్చి నదీ తీరంలో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం జలదీపాలు వెలిగించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు బుధవారం సందర్భంగా ఎటువంటి పనులు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, బుధవారం నాడు ఎలాంటి పనులు చేయకూడదో, అన్ని విఘ్నాలు తొలగింపజేసుకోవటానికి బుధవారం పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.